జగన్ వాస్తవంగా ఒక ప్యాలెస్ పిల్లి అండి. మా మంగళగిరిలోనే ఆయన ప్యాలెస్ ఉంటుంది. నేను అప్పుడు అటు వెళ్తే మియావ్ నింపడుతుంది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే రైతులకి అండగా నిలబడడానికి ఒక నిర్మాత అమరావతి ఫైల్స్ అని తీశాడు సినిమా. ఆ సినిమా ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ అవ్వకూడదని విశ్వ ప్రయత్నాలు చేసిన వ్యక్తి ఈ సైకో జగన్. అంటే రైతుల్ని చూసినా భయం, ప్రజల్ని చూసినా భయపడే వ్యక్తి ఈ సైకో జగన్. అసలు రాజధాని పేరులతో ఎన్ని జేటన్లు తీసుకున్నారో ప్రజలందరూ తెలియాల్సిన అవసరం ఉంది. ఆనాడు వాషింగ్టన్ డీసీకి ధీటుగా రాజధాని ఏర్పాటు చేస్తానని చెప్పిన వ్యక్తి ఎవరు? జగన్. కనీసం 30,000 ఎకరాలు ఉన్న భూమి సేకరించి అక్కడ రాజధాని ఏర్పాటు చేయమని చెప్పిన వ్యక్తి ఎవరు? ఈ సైకో జగన్. అంతేకాదు ఏకంగా చిన్న రాష్ట్రం అయిపోయాం, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి నేను సిద్ధంగా లేను అని చెప్పిన వ్యక్తి ఎవరు? ఈ సైకో జగన్. ఆనాడు అమరావతిని ఆంధ్ర రాష్ట్రంగా సంపూర్ణంగా స్వాగతిస్తానని చెప్పిన వ్యక్తి ఎవరు? ఈ సైకో జగన్. అదే సైకో జగన్ అధికారం వచ్చిన తర్వాత ఏం చెప్పాడు? 3 రాజధానుల పేరుతో ఈ రోజు 3 ముక్కల ఆటలు ఆడుతున్నారు. ఇప్పుడు ఏకంగా జగన్ సొంత బాబాయ్ వైవి సుబ్బారెడ్డి గారు ఇంకొక 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి హైదరాబాదే రాజధాని ఉండాలంట. ఎలా ఉందో మన పరిస్థితి ఒక్కసారి మనందరం ఆలోచించుకోవాలి. జగన్ బిల్డప్ కోసం యాత్ర 2 సినిమా తీస్తాడు. అది కాస్త వైకాపా పార్టీకి అంతిమ యాత్రగా మారింది. ఇంకా అమరావతి ఫైల్స్ కోర్టు ఈరోజు పొద్దున ఆర్డర్ ఇచ్చింది. ఆ సినిమా విడుదల చేయొచ్చని చెప్పింది. ప్రజలందరూ చూడాల్సిన అవసరం ఉంది. రాజధాని ఫైల్ సినిమా విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చిత్ర నిర్వాహకులు సమర్పించిన సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీ ధృవపత్రాలను పరిశీలించిన న్యాయస్థానం స్టే కొనసాగించేందుకు నిరాకరించింది. నిబంధనల మేరకు అన్ని సర్టిఫికెట్లు జారీ చేశారని స్పష్టం చేసింది. దీంతో మూవీ రిలీజ్ కు ఎలాంటి ఆటంకాలు లేకుండా పోయాయి. కోర్టు ఆదేశాలతో సినిమా విడుదలకు మేకర్స్ సన్నాహాలు మొదలుపెట్టారు. కాగా సీఎం జగన్ తో పాటు వైసీపీ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేందుకు ఈ సినిమా తీశారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం విచారణ చేపట్టిన న్యాయస్థానం ఒకరోజు మూవీ రిలీజ్ పై స్టే విధించింది. సినిమాకు సంబంధించిన సెన్సార్ సర్టిఫికెట్ వివరాలను సమర్పించాలని నిర్వాహకులను ఆదేశించింది. ఈ రోజు విచారణ సందర్భంగా మేకర్స్ వివరాలు సమర్పించడంతో మూవీ విడుదలకు అనుమతి ఇచ్చింది.